హెచ్సియు భూముల రగడపై ఎమ్మెల్సీ కోదండరాం స్పందించారు. తాము మౌనంగా లేమని, సమస్యల పరిష్కారానికి ప్రయత్నిస్తున్నామని చెప్పారు. హెచ్సియు భూములపై చట్టపరంగా హక్కు ప్రభుత్వానిదేనన్న కోదండరాం విద్యార్థుల్ని అరెస్ట్ చేయడం మంచిది కాదన్నారు. వారిపై పెట్టిన కేసులు ఉపసంహరించుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. హెచ్సియు విషయంలో కేంద్రం బాధ్యత లేదా అంటున్న కోదండరాంతో మా ప్రతినిధి సిద్ధార్థ ఫేస్ టు ఫేస్. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల అంశం తెలంగాణలో ఒక హాట్ టాపిక్ గా మారింది. ఈ అంశంపై మనతో మాట్లాడడానికి ఎమ్మెల్సీ హెచ్సియు మాజీ స్టూడెంట్ ప్రొఫెసర్ కోదండరాం ఉన్నారు. ఆయనతో మాట్లాడతాం. సార్, హెచ్సియుకి సంబంధించినటువంటి భూములపైన అక్కడ ఉన్నటువంటి విద్యార్థులు ఒక మాట మాట్లాడుతున్నారు, ప్రభుత్వం ఒక మాట మాట్లాడుతుంది. మీకున్నటువంటి అవగాహన ఏంది? ఇప్పటి వరకు ప్రభుత్వం చెప్పినటువంటి బ్రీఫ్ కూడా మీరు విన్నారు. అసలు ఏంది దాని ఇష్యూ? అదే వాస్తవానికి ఆ భూమి గతంలో యూనివర్సిటీ వాళ్ళ సమ్మతితో అదొక కంపెనీకి ట్రాన్స్ఫర్ చేయటం, దాన్ని ప్రభుత్వం రద్దు చేసి మళ్ళీ తన చేతుల్లోకి తీసుకోవటం జరిగింది. కనుక ప్రభుత్వం చెప్తున్నట్టు చట్టపరంగా ప్రభుత్వానికి హక్కులు ఉన్నాయి. విషయము అదొకటే కాదు. విషయం ఏంటంటే పర్యావరణ పరిరక్షణ అనే అంశం కూడా ఉంది కదా. ఈ రెండింటికి సమతూకం పాటించాల్సిన అవసరం ఉంది కదా అనే ఒక అభిప్రాయం. ఎందుకంటే యూనివర్సిటీ ఆ భూమి ఇచ్చినప్పుడు వాళ్ళకు కూడా ప్రతిగా ఇంకా కొంత భూమిని వేరే ప్రాంతంలో యూనివర్సిటీకి వాళ్ళు దారాదత్తం చేయటం జరిగింది. ఇదంతా కూడా యూనివర్సిటీ అనుమతితో, యూనివర్సిటీ ఆమోదంతో జరిగినటువంటి ప్రక్రియ ఇది. కాబట్టి చట్టపరంగా ప్రభుత్వం చెప్తున్న వాదనలో 100% అది వాస్తవము, అది సరి అయినటువంటిది. దాంట్లో ఇంకా అనుమానం ఏమీ లేదు. విషయం ఏంటంటే వాస్తవంగా ఇప్పుడు చర్చ జరుగుతున్నది ఆ లీగల్ అంశాల కంటే కూడా పర్యావరణ పరిరక్షణ అనేది ప్రధాన అంశంగా ముందుకు వస్తున్నది. దాన్ని సమతూకం ఎట్లా చేయాలనే అంశంపై చర్చ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎవరం కూడా పర్యావరణ పరిరక్షణకి వ్యతిరేకమేం కాదు, కానీ వాళ్ళు కూడా మాట్లాడుతూ ఉన్నారు, అందరూ కూడా మాట్లాడుతూ ఉన్నారు. చాలా అవసరమే కాదనే విషయం పైన కూడా ఎవరం చర్చ చేయటం లేదు. కానీ ఇప్పుడు మనకు సమస్య ఏమవుతుందంటే కిషన్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు, మరి రేపు రాడార్ కేంద్రం విషయంలో కూడా ఇవే సమస్యలు తలెత్తుతున్నాయి. దానికి ఒక దృక్పథం, ఇక్కడ ఒక దృక్పథం అయితే మీరు తీసుకోవటానికి వీల్లేదు కదా. కాబట్టి వైరుధ్యం ఎందుకు ఉంటున్నది మీ దృక్పథంలో అనేది చాలా కీలకమైన అంశం. ఈ వైరుధ్యం ఉండటానికి వీల్లేదు. ఇక్కడ కూడా చాలా కీలకంగా మీరు ఇక్కడేం స్టాండ్ తీసుకుంటున్నారో రాడార్ కేంద్రం విషయంలో కూడా ఇదే రకమైన, దామగుండం ఫారెస్ట్ విషయంలో కూడా ఇదే రకమైన దృష్టికోణాన్ని అవలంబించాల్సి వస్తుంది. ఈ అవలంబించి ఆ దృష్టికోణాన్ని అమలు చేయడానికి ప్రయత్నం చేస్తే ఇవాళ సమస్యలే ఉండవు. ఫారెస్ట్ను చాలా చోట్ల కంపెనీలు అభివృద్ధి కోసం దారాదత్తం చేసి పారేయటం, కానీ ఇది సౌకర్యం, మరొక చోట మాత్రం రాజకీయ అవసరాల కోసం ఆర్గ్యుమెంట్ను ముందుకు తీసుకురావటం, ఈ వైరుధ్యం అనేది నాకు అర్థం కానటువంటి విషయం. రెండోది చాలా కీలకం ఏంటంటే కేంద్ర ప్రభుత్వం తగాదాకు దిగటానికి వీల్లేదు. రాష్ట్ర ప్రభుత్వంతో ఒక సమస్య ఉందనుకున్నప్పుడు కేంద్ర ప్రభుత్వం చర్చలోకి రావచ్చు, చర్చలోకి వచ్చి చర్చ చేసి దీన్ని పరిష్కరించడానికి పూనుకోవచ్చు. కానీ చర్చ నుంచి పరిష్కరించుకోవటానికి పూనుకోకుండా ఒక దాన్ని మళ్ళీ ఒక జగడానికి దాన్ని తీవ్రతరం చేయటం కూడా అది సమంజసమైన విషయం కాదు. ప్రభుత్వం దగ్గర అన్ని లీగల్ డాక్యుమెంట్లు ఉన్నాయి అని మీరు చెప్తా ఉన్నారు. ఇటు హెచ్సియు ఆ యూనివర్సిటీకి సంబంధించినటువంటి వీసీ కానీ రిజిస్టర్ కానీ ఒక ప్రకటన ఇస్తే సరిపోతుంది. ఇవన్నీ పక్కన పెడితే అక్కడ ఉన్నటువంటి విద్యార్థులను కన్విన్స్ చేయాల్సింది పోయి వాళ్ళను గత ప్రభుత్వం ఏవైతే మెథడ్స్ అవలంబించిందో అరెస్ట్ చేసే విషయంలో ఇప్పటికీ అదే ప్రభుత్వం, ఈ ప్రభుత్వం కానీ ఇక్కడ ఉన్నటువంటి పోలీసులు కానీ ఆ విధంగానే అన్డెమోక్రాటిక్గా అరెస్ట్ చేయడం పట్ల చాలా విమర్శలు వస్తున్నాయి. వాస్తవం, అరెస్ట్ అనేది పరిష్కారమే కాదు, ఆ పద్ధతిని అవలంబించటం నేను కూడా ఏమాత్రం అంగీకరించట్లేదు. ఈ కేసులు ఉపసంహరించుకోవాలి, అరెస్ట్ అయిన వాళ్ళందరినీ విడుదల చేయాలి. ఇవాళ ఎట్లయితే చర్చ చేస్తున్నారో అందరితోని అదే రకమైన చర్చను కొంచెం ముందు మొదలుపెట్టి ఉంటే ఇవాళ ఈ వివాదానికి కూడా ఆస్కారం తలెత్తేది కాదు. ఇది చాలా కీలకం. అయితే ఇక్కడ విషయం ఏంటంటే విద్యార్థుల ఆందోళన సమంజసం, కానీ ఒక కేంద్ర ప్రభుత్వ ప్రతినిధిగా మాట్లాడుతున్నప్పుడు కొన్ని కొత్తమైన ప్రశ్నలు అనేవి తలెత్తుతాయి. ఇలా వాళ్ళ మీద కూడా ఒక బాధ్యత ఉంటుంది. మరి ఆర్థిక భారం మీరు కొంత మోస్తారా అనే ప్రశ్న తలెత్తుతుంది.
మేము చెప్పదలుచుకుంది ఏంటంటే ప్రతిసారి ఒకే రకమైన పద్ధతి అంటే సమస్య విషయంలో దృష్టికోణంలో మార్పు ఉండదు, కానీ సమస్య పరిష్కారానికి ఉన్న వాతావరణంలో మార్పులు జరగటం అనేది అది మా చేతుల్లో ఉన్న విషయం కాదు, ప్రభుత్వాల దృష్టికోణంలో వచ్చినటువంటి మార్పు. అంటే ప్రభుత్వానికి ఏమన్నా సూచిస్తున్నారా ఈ సమస్యను వెంటనే పరిష్కరించాలని? తప్పనిసరిగా ఈ లేవనెత్తుతున్న అంశాలను దృష్టిలో పెట్టుకోవాల్సిన అవసరం ఉంది, పరిష్కారానికి పూనుకోవాలి. పరిష్కారానికి పూనుకునే దగ్గర కేంద్రం కూడా ఒక బాధ్యత ఉంది, మర్చిపోకూడదనే మాటే గుర్తు చేస్తాం. ఇది మొత్తానికైతే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు హెచ్సియు విషయంలో వాళ్ళతో టాక్స్ చేయాలి, అక్కడ ఉన్నటువంటి సమస్యను అర్థం చేసుకోవాలి, ఆ సమస్యను వెంటనే పరిష్కరించాలని ప్రొఫెసర్ కోదండరాం చెప్తా ఉన్నారు. మీడియా జర్నలిస్ట్ రాజీవ్తో సిద్ధార్థ, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, హైదరాబాద్.